క్యూ న్యూస్ వేదికగా బీఆర్ఎస్ దుమ్ము దులిపిండు. ఒక నువ్వే పోటు కానివి నువ్వు వచ్చి మొత్తం ఇట్లా దులిపినవి ఎవ్వలేడు నీ పక్కన పీకుడుగా. అరే నువ్వు మాట్లాడకరా, ఈ బ్రోకర్ మాటలు మాట్లాడితే శర మండుతాందిరా నువ్వు మాట్లాడితే. ఈ రాసుకొచ్చిన అవులేగాడు ఎవడో బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై అందరినీ ఏకిపారేషన్ కాలకాడికే వేయండు. మరి ఏకిపారేషన్ వాళ్ళ కాలకాడికే వేయండు. ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకిపారేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోయి అయ్యా ఈసారి గెలిపించాలని ఆయన కాలు మొక్కిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయిండు, అయ్యా ఆయన దగ్గర కూడా నన్ను గెలిపించయ్యా అని కాలు మొక్కిండు. ఏకిపారేసి ఏం చేసిండు? ఏకిపారేసిన కాళ్ళ దగ్గరికే వేయండు. ఏందో ఏకిపారేసిండు అట. ఏకిపారేసి కుక్క కూడా మరుగుతుంది ఆ రోజు, కానీ కట్టేయంగానే సపరేట్గా మలుసుకొని పంటది. నువ్వు గట్ల ఉంటాను. ఇప్పుడు నువ్వు కుక్క లెక్క మెరిగినావు. కాంగ్రెస్ ఓ గొలుసు తెచ్చి కట్టేయంగానే కథం కుయ్యమనుకుంటాడు అబ్బాయి. నువ్వు ప్రజా సమస్యలపై అందరినీ అనకుర్రే జరా ఇజ్జతి పోతుంది, నవ్వుకుంటారు ఎవడ. ఏకిపారేస్తే ఏమొచ్చిందిరా? నువ్వు బాగుపడ్డావు. ఎమ్మెల్సీగా తొలి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లిగానికి వేయరు. రేపటి భవిష్యత్ ఆశల ఊపిరులు. అరే వాడే కాంగ్రెస్ లో దిక్కులేని వాడు గెలిస్తే ఏమొస్తుందిరా బాబు? వాడే కాంగ్రెస్ లో దిక్కు దివానా లేక ఎమ్మెల్యే పదవి అడిగి ఎమ్మెల్యే సీట్ అడిగింది ఇవ్వలే, ఎంపీ సీట్ అడిగింది ఇవ్వలే, చైర్మన్ పదవి అడిగింది ఇవ్వలే. ఆఖరికి ఎమ్మెల్సీ ఇచ్చి వాడిని ఉడగొడదామని నిలబెట్టిన వాడిని. ఇప్పటికే ఆస్తులన్నీ వాడు నాకే నేను బిచ్చగాన్ని జీతగాన్ని అంగిలాగు తప్పించేమద్దు అంటాడు. మళ్ళీ ఆస్తులు ఎట్లా రాసిస్తారా?